10వ తరగతి పాసయ్యారా? అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అదేంటంటే ఎన్ఐటీటీఆర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ అనమాట. దీని గురించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, మొత్తం 11 పెర్మనెంట్ పోస్టులు. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అదేంటి 11 పోస్టులేనా అని అనుకోవచ్చు, కానీ ఇక్కడే ఒక విషయముంది. ఇలాంటి నోటిఫికేషన్ల గురించి చాలామందికి తెలియదు, కాబట్టి పోటీ కూడా తక్కువగా ఉండే అవకాశముంది. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశం. చాలామందికొచ్చే మొదటి డౌట్ ఇదే కదా, దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందా అని. సమాధానమేంటంటే ఎస్, కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా వివరాలేంటి, ఎలా అప్లై చేయాలి అనే విషయాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ఈ అవకాశాన్ని ఇంకాస్త డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. ముందుగా అసలు ఈ సంస్థ ఏంటి, ఉద్యోగం ఎక్కడుంటుంది చూద్దాం. పూర్తి స్పష్టత కోసం ఇక్కడ మనం 2 విషయాలను కలిపి చూస్తున్నాం. ఒకటి, అఫీషియల్ నోటిఫికేషన్లోని ప్రతి పాయింట్. 2, దీని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఆన్లైన్లో దొరికిన కొన్ని ప్రాక్టికల్ గైడెన్స్. రెండింటినీ కలిపి చూస్తేనే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. సో, ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ పేరు ఎన్ఐటీటీఆర్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే, ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉన్నా కూడా దీనికి రీజనల్ సెంటర్లు ఉన్నాయి. మనకు దగ్గరగా హైదరాబాద్, విజయవాడలో కూడా ఉన్నాయి. అంటే సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ కదా. ఇక అసలు విషయానికొద్దాం. శాలరీ ఎంతుంటుంది, ఈ వేకెన్సీస్ ఎవరెవరికి ఉన్నాయి, అసలు జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఏం పనులు చేయాలి, వీటన్నిటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే ఇది లెవెల్ 1 పే స్కేల్, అంటే బేసిక్ పే 18,000 రూపాయలతో మొదలవుతుంది. అయితే దీనికి డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్స్లన్నీ కలుస్తాయి కదా, అవన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే చేతికి దాదాపు 35,000 రూపాయల వరకు జీతం వస్తుంది. ఈ మొత్తం 11 పోస్టుల రిజర్వేషన్ బ్రేకప్ చూద్దాం. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5 పోస్టులున్నాయి. ఇందులో 1 ఎక్స్ సర్వీస్మెన్కి కేటాయించారు. షెడ్యూల్డ్ కులం అంటే ఎస్సీకి 3 పోస్టులు, వాటిలో 1 పీడబ్ల్యూడీ అభ్యర్థులకు, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1. ఇలా అన్ని కేటగిరీల వాళ్ళకి అవకాశాలున్నాయి. సరే, ఇంతకీ ఈ ఎంటీఎస్ అంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఏం పనులు చేయాలి? ముందుగా ఆఫీస్ లోపల చేసే పనులు చూద్దాం. ఫైల్స్ మెయింటైన్ చేయడం, రికార్డులు చూసుకోవడం, జిరాక్స్ తీయడం, కంప్యూటర్ వర్క్లో హెల్ప్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇక రెండో రకం పనులు మెయింటెనెన్స్కు సంబంధించినవి. అంటే ఆఫీస్ శుభ్రంగా ఉంచడం, డస్టింగ్ చేయడం, గార్డెనింగ్, లాన్స్ చూసుకోవడం. అంతేకాదు ఎలక్ట్రిషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ లాంటి వాళ్లకి అవసరమైనప్పుడు సహాయం చేయడం కూడా ఈ జాబ్ ప్రొఫైల్లో భాగమే. ఇక ఫైనల్గా కొన్ని జనరల్ డ్యూటీస్. రూమ్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్, అంటే ఒక రకంగా వాచ్మెన్ పనులు. బయటికి వెళ్లి మెయిల్ ఇవ్వడం, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వెహికల్స్ నడపడం, ఇలా చాలా రకాల పనులుంటాయి. అందుకే దీన్ని మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటారు. సరే, ఇప్పటిదాకా అంతా బావుంది. కానీ అసలు ప్రశ్న, దీనికి ఎవరు అర్హులు, ఎలిజిబిలిటీ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మినిమం క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంతే. దీనికి ఇలాంటి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే జనరల్ కేటగిరీ వాళ్లకే 35 ఏళ్ల వరకు ఛాన్స్ ఇచ్చారు. ఇది చాలా అరుదు. అలాగే ఓబీసీ వారికి 38 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఏకంగా 40 ఏళ్ల వరకు అవకాశముంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 2 స్టేజిలలో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ లేదు. మొదటిది రిటన్ టెస్ట్. ఇందులో 4 సబ్జెక్టులుంటాయి: న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫైనల్ సెలెక్షన్కు ఈ పరీక్షలో వచ్చిన మార్కులే చాలా కీలకం. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్లకి రెండో స్టేజ్గా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తారు. అందులో డ్రైవింగ్, ప్లంబింగ్, గార్డెనింగ్ లాంటి స్కిల్స్ ఉంటాయి. వాటిలో ఏవైనా 3 స్కిల్స్ మనం ఎంచుకోవాలి. ఈ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే ఇందులో పాస్ అయితే చాలు, మార్కులు కలపరు.
అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే టెస్ట్ కోసం 3 స్కిల్స్ ఎంచుకున్నా సరే జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం ఆ లిస్ట్లో ఉన్న అన్ని పనులు చేయాల్సుంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ 2 స్టెప్స్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్, ఆన్లైన్లో అప్లై చేయాలి. సెకండ్, ఆ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ తీసి దాంతోపాటు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతచేసి పోస్ట్ ద్వారా కూడా పంపించాలి. ఈ 2 స్టెప్స్ చేస్తేనే అప్లికేషన్ పూర్తవుతుంది. ఇక డెడ్లైన్స్ చాలా ముఖ్యం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ 13 సాయంత్రం 5:30 వరకు. ఆ తర్వాత మీరు పోస్ట్లో పంపిన హార్డ్ కాపీ వాళ్లకు చేరడానికి చివరి తేదీ మార్చ్ 23. ఈ డేట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సరే, ఇప్పటిదాకా చూసిన సమాచారాన్ని అంతా ఒక్కసారిగా క్విక్గా రివైజ్ చేసుకుందాం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్. అలవెన్సులతో కలిపి మంచి శాలరీ ప్యాకేజ్ వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్లో రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటాయి, ఇంటర్వ్యూ లేదు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం 2 స్టెప్ ప్రాసెస్, డెడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సరైన అర్హతలు ఉండి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఇది మీ నెక్స్ట్ కెరియర్ స్టెప్ అవుతుందేమో? ఒక్కసారి ఆలోచించండి.